హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంకా హ్యాపీ ఉగాది టు ఆల్. ఏంటంటే ఈరోజు ఉగాది కదా, మన తెలుగు సంవత్సరం కదా, నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం కదా. ఇంకా ఈ సంవత్సరం అందరికీ చాలా హెల్త్, వెల్త్ అన్నీ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఇంకా నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ ఆల్రెడీ నేను ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పువ్వులు అవన్నీ పెట్టి అలంకరించుకుని ఇంకా ఉగాది పచ్చడి ఇవన్నీ చేసి పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా నా ఉగాది నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను, ఏమేమి చేస్తున్నాను ఉగాది రోజు, ఇవన్నీ మీరు కూడా చూసేయండి. ఇంకా మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది ఉగాది ముందు రోజు నైట్. నేను ఆల్రెడీ ముందు రోజు నైటే గుమ్మానికి పూల దండలు అవన్నీ పెట్టేసుకున్నా, మామిడి తోరణాలు ఇవన్నీ. ఇంకా వేపు కూడా వలిచేసి పెట్టేసుకున్నా, నెక్స్ట్ డే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇంకా ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను, చింతపండు, బెల్లం ఇవన్నీ, ఇంకా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు, మామిడి కొమ్మలు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట నేను ముందే. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగ్ ముందు దేవుడికి ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నా కదా, ఇంకా పువ్వులు అవన్నీ పెట్టేసుకుని ఇప్పుడైతే గుమ్మానికి ముగ్గులు అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. దానికంటే ముందర నేను ప్లేట్లు ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. షడ్రుచులు ఉంటాయి కదా, ఉప్పు, తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఇవన్నీ నేను థంబ్నెయిల్ కోసం అండ్ ఇంకా షార్ట్ వీడియో కోసం అని చెప్పి అలా ప్లేట్లో అరేంజ్ చేసుకుని తీసుకున్నాను అనమాట. ఇంకా మన ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ నేనైతే బనానాస్ తీసుకున్నాను. బనానాస్ అన్ని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గుజ్జులా చేసేసుకోవాలి. అందరూ ఇలానే చేస్తారో లేదో నాకైతే తెలియదు, ఒక్కొక్క ఏరియాలో ఒకలా చేస్తారు కదా. ఇంకా మేము వచ్చేసి ఇలానే చేస్తాము, ఇలా బనానా స్మాష్ చేసి ఇదంతా. ఇంకా బనానా స్మాష్ చేసిన తర్వాత నేను దాంట్లోకి మిర్చి ఇంకా సాల్ట్ కూడా వేసుకున్నాను. అలానే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను అనమాట. బెల్లం ముక్కల్లో లేకుండా దాన్ని కూడా మెత్తగా చేసుకుంటున్నాను.
ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను దీంట్లోకి ఆల్రెడీ నేను ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఆ చింతపండు వాటర్ కూడా వేసుకుంటా. ఇంకా దాంట్లోకి నేను ఆల్రెడీ కట్ చేసుకున్నా కదా గ్రేప్స్, ఇంకా మ్యాంగో, అవి కూడా వేసుకుని ఇంకా ఫైనల్గా అయితే వేప పువ్వు కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఇంకా దేవుడికైతే నైవేద్యం పెట్టేసుకుంటాను ఉగాది పచ్చడి. చాలామంది ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకుంటారు. ఫ్రూట్స్ నేనైతే గ్రేప్స్ ఒకటే వేసాను. ఇంకా చాలామంది ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటారు, ఎవరిష్టం బట్టి వాళ్ళు. ఇంకా మేమైతే ఇలానే చేసుకుంటాము. నేను ఉగాది పచ్చడి చేశా కదా, ఇంకా ఈలోపు మా మమ్మీ వచ్చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం అని చెప్పి గారెలు వేశారు. ఇంకా గారెలతో పాటు పులిహోర కూడా కలిపేశారనమాట. ఇంకా దేవుడికి ఇవన్నీ 3 పెట్టాము, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, ఇంకా పళ్ళు కూడా పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. పూజదంతా అయిపోయిన తర్వాత మేమైతే మా అపార్ట్మెంట్ కిందకి వెళ్ళామన్నమాట. కొంచెం సేపు కిందకి వెళ్ళాము. రిషి అయితే ఆడుకున్నాడు, నేనైతే కొంచెం ఫొటోస్ అండ్ రీల్స్ అవన్నీ దిగిన తర్వాత ఇంకా మేమైతే అలా టైం స్పెండ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.